కస్టమర్స్ కి మీ బిజినెస్ త్వరగా రీచ్ అవ్వాలనుకుంటే వేణు భగవాన్ గారి సేల్స్ అండ్ మార్కెటింగ్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం. రియల్ ఎస్టేట్ అంటేనే జస్ట్ ప్లాటింగ్ అనుకుంటారు, కానీ కమర్షియల్ యాంగిల్లో చూస్తే అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నాను సార్. సో వీటికి సంబంధించిన కూడా ఇప్పుడు రెసిడెన్షియల్ అయితే మనము జనరల్గా వాస్తు అవన్నీ చూస్తాం. కమర్షియల్లో కూడా ఇలాంటివి చాలా చాలా అవసరము. మన షాప్ ఈ వేలో ఉండాలి, సో ఈ డైరెక్షన్లో కావాలి అని పర్టికులర్గా చాలామంది ఉంటారు. వీళ్ళు అన్నిటికీ సాటిస్ఫై చేయొచ్చా, లేకపోతే వీటిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా సార్? చాలా టఫ్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, రెండు విధాలుగా చెప్తాను. ఓకే సార్. ఎందుకంటే చాలామందికి మన మార్కెట్లో 80% ఆఫ్ ద పబ్లిక్ రియల్ ఎస్టేట్ అనగానే ప్లాటు, ఇంకా ముందుకెళ్తే ఫ్లాట్ అనే మాట తెలుసు. సో నేను కమర్షియల్కి వచ్చే ముందు రెసిడెన్షియల్లో కూడా ఉన్న అదర్ విభాగాలు ఏంటో చెప్పి నేను కమర్షియల్కి వస్తాను. రెసిడెన్షియల్లో జనరల్గా ప్లాట్ ఉంటుంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, అదేవిధంగా ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది, విల్లా ఉంటాయి, హైరేజ్ బిల్డింగ్స్ ఉంటాయి, టౌన్షిప్స్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, ఫామ్ హౌసెస్ ఉంటాయి. ఇన్ని రకాల విభాగాలు రెసిడెన్షియల్లో. దాన్ని సపరేట్గా ఎప్పుడైనా డీటెయిల్గా మాట్లాడదాం. కమింగ్ టు కమర్షియల్ అంటే అర్థం ఏంటి? వాణిజ్య కార్యక్రమాలు, అంటే డబ్బులు సంపాదిస్తాం, ట్రేడింగ్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైనా చేయొచ్చు, ఫ్యాక్టరీస్ అవ్వచ్చు. సో కమర్షియల్ వచ్చేసరికి అంటే ఫస్ట్ రీటైల్ ప్లేస్ అంటారు. రీటైల్ అంటే షోరూమ్. ఇప్పుడు మీరు శాంసంగ్, ఎల్జీ, సోనీ అన్ని ఎక్కడ ఉంటాయి? రోడ్ సైడ్ ఫస్ట్ బిట్ ఉంటుంది రోడ్కి. ఇప్పుడు మీ ముందుకు ఉంది ముగ్ధా ఏదో ఉంది, దట్ ఈస్ రీటైల్. ఇది రీటైల్ కింద రాదు. కరెక్ట్. అట్లా మాట. ఆ రీటైల్ అనేది షోరూమ్ స్పేస్ అంటారు. జనరల్గా గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, అయితే గ్రౌండ్ ప్లస్ మెజర్ అనేది రీటైల్ స్పేస్. మళ్ళీ ఆ పైకి వెళ్తే ఆఫీస్ స్పేస్ అయిపోతుంది. రీటైల్ స్పేస్ ఇప్పుడు కూడా కాస్ట్లీ ఉంటుంది. 100 రూపాయలు నుండి 200, 250 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ రెంట్ ఉంటుంది. రెసిడెన్షియల్లో 10, 15, 20, 30 అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ కమర్షియల్లో ఎందుకంటే బిజినెస్ కదా. ఇప్పుడు మనం ఏసీ షోరూమ్కి వెళ్ళి కారు కొన్నామంటే సో మెనీ క్రోర్స్ ఆర్ సో మెనీ ల్యాక్, అట్లీస్ట్ 50-40 lakhs మంచి కార్ అయితే అంతే ఉంటుంది. దాని మీద వాళ్ళకి వచ్చే ఇన్కమ్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రాపర్టీ వాల్యూ కూడా రోడ్ సైడ్ ప్రాపర్టీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, బ్యాక్ వచ్చిన కొద్ది రేట్ తగ్గుతుంది. అట్లనే ఫ్లాట్స్లో అట్లా కాదు. ఫ్లాట్స్లో హై రేజ్ వెళ్తున్న కొద్ది రేటు పెరుగుతుంది. కమర్షియల్లో కూడా హై రేజ్ వెళ్తున్న కొద్ది రేటు, ఎందుకంటే హై రేజ్లో 30 ఫ్లోర్ దాకా మెటీరియల్ తీసుకెళ్ళాలి కదా, అది కాస్ట్ ఎక్కువ అవుతుంది, లేబర్ ఎక్కువ అవుతుంది అక్కడ. అందుకని కాస్ట్. చాలా మంది ఏమనుకుంటారంటే కిందే కాస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్ట్ గేటెడ్ కమ్యూనిటీలో హైయర్స్. కోకాపేటలో 100 ఫ్లోర్ కట్టాడు అనుకోండి, ఆ 100 ఫ్లోర్ రేటుకి కింద రేటుకి చాలా తేడా, 50% తేడా ఉంటుంది. ఎవ్రీ ఫ్లోర్కి పర్ స్క్వేర్ ఫీట్ 50-100 రూపాయలు యాడ్ చేస్తారు. అది రీటైల్. తర్వాత రీటైల్ షోరూమ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆఫీస్ స్పేస్. ఆఫీస్ స్పేస్లో 2-3 రకాలు ఉంటాయి, ఫర్నిష్డ్, అన్ఫర్నిష్డ్. అది ఫర్నిష్డ్ అని ప్లగ్ అండ్ ప్లే అంటారు. ప్లగ్ అండ్ ప్లే అంటే వర్క్ స్టేషన్స్, క్యాబిన్స్, కాన్ఫరెన్స్ రూమ్స్, సర్వర్ రూమ్, ప్యాంట్రీ అన్నీ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉంటాయి. మీరు మీ బట్టలు పట్టుకొని వెళ్తే, లేకపోతే మీ ఆఫీస్ డాక్యుమెంట్ పట్టుకెళ్తే చాలు. ప్లగ్ అండ్ ప్లే అది అర్థం. ప్లగ్ అంటే కరెంట్ ప్లగ్ పెడతారు, ప్లే అంటే కంప్యూటర్ ఆన్ చేస్తారు. చాలామంది ప్లగ్ అండ్ ప్లే అంటారు కానీ మీనింగ్ తెలియదు, అది మీనింగ్. సో అట్లానే అన్ఫర్నిష్డ్ ఉంటుంది, బేర్ షెల్ అని ఉంటాయి, వామ్ షెల్ అని ఉంటుంది, ఎస్సీజెడ్స్ ఉంటాయి. అట్లానే కమర్షియల్ ప్లాట్ ఉంటుంది, కమర్షియల్ ల్యాండ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ వేర్ హౌసెస్ ఉంటాయి, గోడౌన్స్ ఉంటాయి. ఇన్ని విభాగాలు ఉన్నాయి కమర్షియల్. ఓకే. సో ఇది డీల్ చేయాలంటే కొద్ది ఎక్స్పర్టైజ్. ప్లాట్లకి అంత అక్కర్లేదు, ఫ్లాట్లకి వీళ్ళకి కొద్ది స్కిల్ కావాలి. అండ్ కమర్షియల్ అనేది ఇంకా హయ్యర్ స్కిల్ కావాలి. ఎందుకంటే ఈ డీల్స్ కూడా ఎవరైనా ఏజెంట్స్ రావాలనుకునే వాళ్ళకి సజెషన్ ఏంటంటే, కమర్షియల్లో డీల్ చేయాలంటే మినిమం 3 months ముందు అవ్వదు, 6 months to 1 year పడుతుంది. ఎందుకంటే హ్యూజ్ స్పేసెస్ ఉంటాయి. మీరు అడగవచ్చు ఏంటి సార్ రీజన్ ఏంటి అని అంటారు. రీజన్ ఏంటంటే రెసిడెన్షియల్లో ఇప్పుడు మీరు కొనుక్కోవాలి ప్లాటు, మీ ఆయన చూస్తారు, మీరు చూస్తారు, తర్వాత వీలైతే మీ పెద్దవాళ్ళని తీసుకెళ్తారు, డెసిషన్ తీసుకుంటారు. కరెక్ట్. కార్పొరేట్ అట్లా ఉండదు. 10 మంది హైరార్కీస్ ఉంటాయి. లోకల్ మేనేజర్, రీజనల్ మేనేజర్, జోనల్ మేనేజర్, కార్పొరేట్ ఆఫీస్లో వైస్ ప్రెసిడెంట్, సిఇఓ, ఎండి, చైర్మన్, వీళ్ళందరూ ఒక్కొక్కసారి వస్తారు. అందరూ కలిసి ఒకసారి రారు, మళ్ళీ ఒక హైరార్కీ. ఇప్పుడు ఎండి, చైర్మన్ తేడా ఉంది కదా. అవును సార్. డైరెక్టర్కి ఎండికి తేడా ఉంది కదా, మీ సిఇఓకి మీకు తేడా ఉంది కదా, అట్లా. సో ఈచ్ విజిట్ 1-2 నెలలు తీసుకుంటారు. కార్పొరేట్ మాది అదొక్కటే పని కాదు కదా, మనలాంటి 100 పనులు ఉంటాయి. ఇప్పుడు మీ సార్ ఉన్నారు, 100 పనులు మీటింగ్ అంటే ఇమీడియట్గా ఇవ్వరు, 1 week ముందో ఏదో చెప్పాలి, షెడ్యూల్. మీరు కూడా అంతే, రావాలంటే ఈ షెడ్యూల్ రండి సార్ అంటారు. సో అక్కడ ఆ డీల్ ఎందుకు అంటే పేషెన్స్ లెవెల్స్ ఉండాలి ఏజెంట్కి, ఎందుకంటే ఎల్లగానే డీల్ అవుతుంది. చాలామంది, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, బిగ్గెస్ట్ లై టోల్డ్ టు ది న్యూ రియాల్టర్స్ ఈస్ బై సీనియర్ రియాల్టర్స్ ఆర్ కంపెనీస్ ఈస్, మీరు రాగానే డబ్బులు వస్తాయని చెప్తారు. అది శుద్ధ తప్పు. అది కాదండి. రెసిడెన్షియల్లో కాదు, కమర్షియల్లో అంతకంటే కాదు. ఓకే. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే కమర్షియల్లో బిగ్గర్ వాల్యూస్ ఉంటాయి.
ఇప్పుడు ఇదే బిల్డింగ్లో మీకు Sir. 10,000 స్క్వేర్ ఫీట్ కావాలి, మీరు 2 ఫ్లోర్లు తీసుకున్నారు, 5,000 అనుకోండి. ఉమ్, ఉమ్. ఒక స్క్వేర్ ఫీట్కి 50 నుండి 75 రూపాయలు ఉంటుంది రెంట్ రఫ్గా. అంటే 10,000 స్క్వేర్ ఫీట్ 75 రూపాయలు వేసుకుంటే ఎంత? 75 lakhs అంతేనా? ఉమ్, కమిషన్ ఉమ్, 1 month రెంట్. సో బట్ 75 lakhs అవ్వాలంటే మీరు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడితేనే మీకు వస్తాయి 75. అంతేనా? అవును లేదా sir. 1 yearలో వచ్చేస్తా. సో కమర్షియల్ లేట్ ఎందుకు అవుతుంది అంటే దర్ ఇస్ హ్యూజ్ డెసిషన్. కమిటీ 1000 మంది 2,000 మంది 3,000 మంది ఉంటారు. మీ టీవీలోనే 500-600 మంది ఉన్నారు నాకు తెలిసి వేరియస్ బ్రాంచెస్లో. అట్లా సో ఫస్ట్ లోకల్ Sir. మీ సార్ లెవెల్లో వెళ్తారు, నెక్స్ట్ లెవెల్. సో అట్లా ఏంటంటే ఈచ్ లెవెల్కి 1 week 15 days 20 days పడుతుంది. వీళ్ళు పంపించాలి. గవర్నమెంట్లో చూడండి, టేబుల్ టు టేబుల్ ఫైల్ వెళ్ళాలంటే 10 రోజులు 20 రోజులు పెట్టేస్తుంది. గవర్నమెంట్ ఆఫీస్లో చూస్తే మీరు ఎలాగానే చేయరు. ప్రైవేట్ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళారు అనుకోండి, డిడి కెన్ బి గివెన్ ఇన్ 5 minutes. మీరు అదే నేషనల్ బ్యాంక్ వెళ్ళారు అనుకోండి, మినిమం 6 గంటలు పడుతుంది. ఆ ప్రాసెస్ అంతే. అది ఓకే. నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. సో అంటే బెస్ట్ ఏది సార్? కమర్షియల్లో చిన్న స్పేస్ కొనుక్కోవడం బెస్టా, లేకపోతే ఒక ప్లాట్ కొనడం బెస్టా సార్? కమర్షియల్లో జనరల్గా చిన్న ప్లాట్స్ దొరకవమ్మా. ఎందుకంటే మీరు బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ చూసుకుంటే కనుక ఒక ఫ్లోర్కి 5,000 నుండి 10,000 స్క్వేర్ ఫీట్ ఉంటే 1000 గజాల ప్లాట్ ఉంటుంది. రెసిడెన్షియల్ అనుకో 150, 200, 300 గజాలు ఉంటాయి. సో కమర్షియల్గా ఉన్నప్పుడు ఒక ఫ్లోర్ని 2 భాగాలు చేయగలుగుతారు కానీ 10 భాగాలు చేయలేరు. అందుకని ఎఫర్ట్ మీకు డబ్బులు ఉంటే రెండూ మంచిదే. బట్ రిటర్న్స్ వైజ్ చూస్తే కమర్షియల్లో వస్తుంది. బట్ రిస్క్ కూడా అంతే ఉంది. రెసిడెన్షియల్లో 25,000 రెంట్ కావాలంటే చాలా మంది ఉంటారు. కమర్షియల్లో 7 లక్షలు 10 లక్షలు రెంట్ కావాలని అంత జల్దీ దొరకరు. వెరీ కంపెనీ కెనాట్ అఫోర్డ్. రేమండ్స్, పార్క్ అవెన్యూ, యునైటెడ్ బెనెటన్ ఆఫ్ కలర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటివన్నీ టాటాస్, నార్మల్ కంపెనీస్ దే డోంట్ రిక్వైర్ దట్ మచ్. షోరూమ్కి ఎంత కావాలి? ఒక 500 స్క్వేర్ ఫీట్ 1000 స్క్వేర్ ఫీట్ చాలు. కరెక్ట్. కమర్షియల్లో ఒక స్క్వేర్ ఫీట్ 30 నుండి 50,000 ఉంటుంది ఒక స్క్వేర్ ఫీట్. అవును సార్. రెసిడెన్షియల్ అంత రేట్ ఉండదు. అయితే రెసిడెన్షియల్లో 2 to 3% రిటర్న్స్ వస్తాయి, కమర్షియల్లో 6 to 8% రిటర్న్స్ వస్తాయి. సో అందుకని ఎక్కడ రిస్క్ ఉందో అక్కడ లాభం కూడా ఉంటుంది. ఇక్కడ రిస్క్ కూడా అంత ఖాళీ అయితే మొత్తం ఓనర్కి పడిపోతుంది. మెయింటెనెన్స్ కానీ పవర్ బిల్ కానీ. సో మినిమం పవర్ బిల్ 10,000 20,000 ఉంటుంది మినిమం, నువ్వు వాడినా వాడకపోయినా. రెసిడెన్షియల్ అంతా 150, 200, 500 మ్యాక్సిమం. సో ఇక్కడ కమర్షియల్ చేయాలంటే రెండూ బెటర్ నా ప్రకారం. బికాజ్ నేను రెండూ చేసాను, 10 సెగ్మెంట్లో నేను చేశాను. అందాక చెప్పిన సెగ్మెంట్ అన్నింటిలో కూడా నేను దాదాపు 10,000 ట్రాన్సాక్షన్స్ చేశాను ఆల్ ఓవర్ ఇండియా, ఈవెన్ అవుట్ సైడ్ ఇండియా. అట్లనే 10,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాను. వీక్స్ మొత్తం 4 కోణాలంటే చూసాను. అంటే 20 ఏళ్ళ అమ్మాయి అబ్బాయి దగ్గర నుండి 100 ఏళ్ళ ముసలాయన వరకు డీల్స్ చేశాను నేను కస్టమర్స్తో. సో 100 ఏళ్ళతో డీల్ చేయడం చాలా కష్టం, 20 ఏళ్ళతో డీల్ చేయడం కష్టం. మధ్యలో ఉన్న వాళ్ళకి డీల్ చేయడం మెచ్యూరిటీ ఉంటుంది. సో అతివృష్టి అనావృష్టి. కరెక్ట్ సార్. సో కమర్షియల్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ కార్పొరేట్ ప్రొఫెషనల్. ఆ లెవెల్ ఆఫ్ హైరార్కీలో లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, ప్రొడక్ట్ నాలెడ్జ్. అక్కడ ఉన్న పారామీటర్ రెసిడెన్షియల్లో ఒక 5-10 పారామీటర్స్ ఉంటాయి, కమర్షియల్లో 100 పారామీటర్స్ ఉంటాయి. కాబట్టి కమర్షియల్ ఈజ్ ఆల్వేస్ టఫర్ అండ్ టైమ్ టేకింగ్. ఎర్నింగ్ మనీ ఈజ్ నాట్ ఈజీ. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్. సార్ గ్రేట్ థింగ్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. సో ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సార్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే మా టీంకు కోఆర్డినేట్ చేస్తారు, మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఈ కమర్షియల్ కానీ, రెసిడెన్షియల్ కానీ, రీటైల్ కానీ, బ్రోకరేజ్ కానీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ, ప్రాజెక్ట్ మార్కెటింగ్ కానీ, లీగల్ ఒపీనియన్స్ కానీ, ఏవైనా సరే ఇలాంటివి కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించి మా దగ్గర ట్రైన్డ్ ప్యానెల్ పీపుల్ ఉంటారు, పర్సనల్. అందరూ ఒకటే చేరండి. ఈచ్ డిపార్ట్ నాకు గైడెన్స్ చాలా మంది వర్క్ చేస్తారు. సపోజ్ మీకు లీగల్ ఒపీనియన్ ఉంటే ఐ అటాచ్ టు ప్రొఫెషనల్ లాయర్ హూ ఇస్ స్పెషలిస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. సో వాళ్ళకి సరైన ఒపీనియన్ వస్తుంది. యూ చార్జ్ సంథింగ్ దట్ దే విల్ టాక్ టు ఇండివిజువల్. ఎవరి కేసు వాళ్ళు ఆడుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.